ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనం రోజువారీగా వాడుకునేటటువంటి అల్లంలో దాగున్న అద్భుతమైన ఆయుర్వేద వైద్య సంబంధ రహస్యాలు. అల్లం మనం వాడుకుంటూనే ఉంటాం కదా. అన్ని కాలాల్లో అందరికీ కూడా దాదాపుగా ఈ అల్లం తెలియని వాళ్ళు ఉండరు. అందరు ప్రజలకి అందుబాటులో ఉండి రోజువారీగా వంటకాల్లో ఉపయోగపడుతూ సాధారణంగా మనం ఎదుర్కొనేటువంటి అనేక రుగ్మతల నుంచి కాపాడేటువంటి ఔషధం ఈ అల్లం. ఈ అల్లాన్ని ఉపయోగించి అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. అసలు ఆయుర్వేద టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారు. అంటే ఆయుర్వేదం ఇది ఈ ఆయుష్కి సంబంధించినటువంటి వైద్యం, కేవలం ఏదో వ్యాధులకి సంబంధించింది కాదు. అంటే మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే అన్ని రకాల అంశాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అయితే ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక ట్రెండ్ గమనిస్తున్నాం. అదేమిటంటే డాక్టర్లు కానివాళ్ళు, లేకపోతే ఏదో కొంచెం ఎడిటింగ్లో అనుభవం ఉండేవాళ్ళు, వీడియో ఎడిటింగ్లో, తర్వాత అలాగే ఈ వాయిస్ ఓవర్లో అనుభవం ఉండేవాళ్ళు, కాస్త తెలిసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా వైద్య సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పడం మొదలుపెట్టారు. దీంతో ఏది నిజం ఏది కాదు అన్న అనుమానం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. అసలు దీంతో అసలైనటువంటి ఉపయోగాలు కాదనుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఒక డాక్టర్గా ఈ ట్రెండ్ అంతా గమనించిన తర్వాత అసలు ఈ గృహ చికిత్సలకు సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఒక వైద్యుడిగా నా అనుభవాలు ఏమిటి, ఈ మొత్తం మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఒక సిరీస్ చేయదలుచుకున్నాను. ఈ సిరీస్లో మొట్టమొదటి మనం తెలుసుకోబోయేది ఈ అల్లం గురించి. అల్లం అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది. వీటిలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దద్దుర్లు, అలాగే జలుబు, అలాగే తుమ్ములు రావటం, ఇంకా ఆయాసం, ఇంకా పులితేన్పులు, ఇలాంటి అన్ని సమస్యల్లోనూ అల్లం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమస్యలు ఒకవేళ మీరు ఉంటే, అంటే మీకు ఒంటి మీద దద్దుర్లు వస్తూ ఉంటే, అర్టికేరియా అంటారు, లేకపోతే అలాగ ముక్కు కారుతూ ఉంటే, లేకపోతే విపరీతంగా తుమ్ములు వస్తూ ఉంటే, ఇంకా ఎడతెరిపి లేకుండా దగ్గు వేధిస్తూ ఉంటే, ఇంకా ఈ దగ్గు వల్ల బ్రాంకైటిస్ వల్ల ఆయాసం ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందుకు మించి ఈ ఆహారం అరగకుండా ఉండటం వల్ల పుల్లగా తేన్పులు వస్తూ ఉంటే ఏం చేయాలి? ఒక చక్కటి చికిత్స ఉంది. 2 స్పూన్ల అల్లం రసాన్ని తీయండి. అంటే అల్లాన్ని పైనుండి పొట్టంతా గీరి దంచి రసం తీయండి. 2 టీ స్పూన్లు ఇలాగా ఈ అల్లం రసం తీసుకొని దానికి 1 స్పూన్ తేనె కలపండి. అల్లం రసం అలాగే తేనె, గుర్తుంటుంది కదా కాంబినేషన్, ఈజీ. ఇప్పుడు దీన్ని ఉదయం సాయంత్రం తాగుతూ ఉండండి. దీంతో శరీరం పైన వచ్చేటువంటి దద్దులు తగ్గుతాయి. అలాగే తరచుగా జలుబు చేస్తూ ఉన్న మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకా తుమ్ములు రావటం ఇలాంటి వాటిలో కూడా రిలీఫ్ వస్తుంది. దగ్గున్న ఉపయోగపడుతుంది. అలాగే ఆయాసం కూడా దీంతో తగ్గుతుంది. అన్నిటికి మించి దీన్ని తీసుకుంటే ఇది మంచి డైజెస్టెంట్ కింద పనిచేస్తుంది. పులితేల్పు తగ్గుతాయి, పుల్లగా తేపులు రావటం ఇలాంటివి తగ్గుతాయి. తగ్గి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ఇక మరొక సమస్య, కొంతమందికి అరికాళ్ళు అరిచేతులలో ఈ పొట్టు ఊడుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్లు చూపిస్తూ ఉంటారు, చేతిని ఇలా విడదీసి చూపిస్తే మొత్తం పొట్టు. ఇది సోరియాసిస్ కాదు, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా కాదు. కానీ కొంతమందికి ఈ తత్వం ఉంటుంది, అరికాళ్ళు చేతులలో పొట్టు రాలుతూ ఉంటుంది. ఇది ఒక విచిత్రమైన సమస్య, పెద్ద సమస్య కాదు. అట్లాగని దాన్ని చూస్తూ భరించలేరు. ఎందుకంటే ఎవరికైనా కరచాలనం చేయాలన్నా, నమస్కారం పెట్టాలన్నా, ఏదైనా రాయాలన్నా ఎదుటి వాళ్ళకి చేతులు కనిపిస్తూ ఉంటాయి, మహా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాగ అరికాళ్ళు ఈ చేతులలో పొట్టు ఊడుతుంటే ఏం చేయాలి? ఈ అల్లంతో ఒక చక్కటి చికిత్స ఉంది. అల్లం అలాగే బెల్లం సమానంగా కలపండి. అంటే అల్లం 5 గ్రాములు కలిపారనుకోండి, బెల్లం 5 గ్రాములు కలపండి సమానంగా. ఇలాగ అల్లం బెల్లం కలిపి నూరి ఒక 2-3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా తీసుకుంటూ ఉంటే కొంతకాలం పాటు అరికాళ్ళు అరిచేతులలో పొట్టు ఒట్టు అనే సమస్య తగ్గుతుంది. ఇక మరొక సమస్య మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ఎంత పెద్ద సమస్య అంటే చాలామంది జీవితాంతం దీనికి మందులు వాడుతూ ఉంటారు. మళ్ళీ ఆ మందులతోటి పోని అది ఏమన్నా సమూలంగా తగ్గుతుందంటే తగ్గకపోగా ఆ మందుల తాలూకు సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అలా కాకుండా మీరు ఇంట్లోనే ఈ అల్లాన్ని ఉపయోగించి కాన్స్టిపేషన్ని, అంటే మలబద్ధాన్ని తగ్గించుకోవచ్చు. దానికి కూడా ఇదే కాంబినేషన్, అల్లం బెల్లం సమంగా కలపండి, నూరండి. రోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ మైల్డ్ టు మోడరేట్ కాన్స్టిపేషన్లో మంచి ఫలితం కనిపిస్తుంది.
సుఖ విరేచన అవుతుంది దీంతో. ఇక మరొక సమస్య కామెర్లు. వర్షాలు పడే రోజులలో ఈ కామెర్లు ఉధృతంగా ఉంటూ ఉంటాయి, ఎందుకంటే కంటామినేషన్ వల్ల. ఇలాగా ఈ కంటామినేటెడ్ వాటర్ని వీటిని తాగటం వల్ల వచ్చేటువంటి హెపటైటిస్ ఏలో అల్లం చాలా బాగా పనిచేస్తుంది. దీనికి యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. ఇదే కాంబినేషన్ అంటే అల్లం బెల్లం సమానంగా కలపండి, నోరండి. రోజు ఉదయం పూట అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎంటీ స్టమక్ మీద ఉన్నప్పుడు ఆహారం ముందు తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ కామెర్లు త్వరగా తగ్గుతాయి. ఇక మరొక సమస్య హెడేక్. హెడేక్ ఈజ్ ఎ హెడేక్ టు డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. అంటే అనేక రకాల అంశాల వల్ల ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ తలనొప్పి మిమ్మల్ని విడవకుండా బాధిస్తూ ఉంటే ఈ అల్లం తర్వాత బెల్లం కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. అల్లం బెల్లం కలిపి నూరండి. ఆ కలిపి నూరి రసాన్ని పిండండి. అప్పుడు అది మీకు ఒక రసంలా కలెక్ట్ అవుతుంది. దీన్ని ఇంకు ఫిల్లర్తో కానీ లేదా ఐ డ్రాపర్తో కానీ సేకరించండి. సేకరించి వెల్లికిలా పడుకొని ఈ ఒక్కొక్క ముక్కు రంధ్రంలో 3 లేదా 4 చుక్కలు వేసుకోండి. వేస్తే ఈ తలనొప్పి తగ్గుతుంది. చాలా ఆశ్చర్యకరమైన చికిత్స ఇది. ఆయుర్వేదంలో నస్యకర్మ అంటారు. ఈ నస్యకర్మలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ ముక్కుని ఒక ఇన్వర్టెడ్ ట్రీ కింద పోలుస్తాడు శాస్త్రకారుడు. అంటే మామూలుగా మనకి చెట్టుకి వేళ్ళు కింద ఉండి ఆకులన్నీ పైన ఉంటాయి కదా. ఈ చెట్టుని ఇన్వర్ట్ చేస్తే తలకిందులు చేస్తే ఏమవుతుంది, ముందు ఆకులు తర్వాత వేళ్ళు ఉంటాయి. అంటే ఒక చెట్టుకి మొత్తం దాని ఆహారం కానీ దాని ఆరోగ్యం కానీ వేళ్ళ ద్వారానే అందుతుంది. కాబట్టి ముక్కు కూడా అంతే. మన శరీరానికి ఈ మొత్తం ఔషధాన్ని ముక్కు ద్వారా ప్రయోగిస్తే అది చెట్టుకి వేళ్ళ ద్వారా ఆహారాన్ని ఇచ్చినట్టు, అలాగే ఔషధాన్ని ఇచ్చినట్టు అంత అద్భుతంగా పనిచేస్తుంది నస్యకర్మ. నస్యకర్మగా దీన్ని ఈ అల్లం బెల్లం దీని నుంచి పిండినటువంటి రసాన్ని డ్రాప్స్ కింద వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఇక మరొక సమస్య నీళ్ళ విరేచనాలు, అలాగే రక్త విరేచనాలు, ఇంకా బంక విరేచనాలు, అలాగే అరిచేతులు అరికాళ్ళు వీటిలో తిమ్మిర్లు, ఇలాంటి అన్ని సమస్యలలో కూడా ఈ అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం అలాగే మిరియాల పొడి ఇంకా ముద్ద కర్పూరం సమంగా కలపండి. కలిపి ఒక చిన్న శనగలు ఉంటాయి కదా, చిరు శనగలు, అంత ప్రమాణంలో మాత్రలు చేయండి. చేసి ఎండబెట్టండి. మాత్రలు సిద్ధం అవుతాయి. పూటకి 1 చొప్పున మజ్జిగతో తీసుకోవాలి, బటర్ మిల్క్తో. పూటకు 1 అంటే 3 పూటలు కానీ 2 పూటలు కానీ బటర్ మిల్క్తో ఈ మాత్రలు తీసుకోవాలి. దీంతో ఈ నీళ్ళ విరేచనాలు అలాగే రక్త విరేచనాలు ఇంకా బంక విరేచనాలు ఇలాంటివి తగ్గుతాయి. అందుకే మించి కొంతమందికి అరికాళ్ళు అరిచేతుల్లో తిమ్మిళ్ళుగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి ఈ తిమ్మిళ్ళ సమస్య కూడా దీంతో తగ్గుతుంది. కాబట్టి ఈ అన్ని సమస్యల్లోనూ ఇది ఒక అద్భుతమైనటువంటి చికిత్స. మీకు నీళ్ళ విరేచనాలు అవుతున్నా, రక్త విరేచనాలు అవుతూ ఉన్నా, బంక విరేచనాలు ఇన్ఫెక్షన్ వల్ల అవుతూ ఉన్నా, లేదు అరికాళ్ళు అరిచేతుల్లో తిమ్మిళ్ళు పడుతూ ఉన్నా ఈ ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోండి. అల్లం మిరియాల పొడి అలాగే హారత్ కర్పూరం లేదా పచ్చ కర్పూరం వీటిని సమంగా కలిపి శనగలు అంటే చిన్న శనగల మోతాదుగా మాత్రలు చేసి ఎండబెట్టేసేసి పూటకి 1 చొప్పున మజ్జిగతో కలిపి తీసుకుంటూ ఉండాలి. మంచి ఫలితం ఉంటుంది. ఇక కొంతమందికి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి, అలాగే అరుచిగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఆకలి తగ్గిపోతుంది. ఇలాంటి అన్ని సమస్యల్లో కూడా ఈ అల్లం ఉపయోగపడుతుంది. అల్లాన్ని చిన్న ముక్కలుగా తరగండి. ఇలా చిన్న ముక్కలుగా తరిగినటువంటి అల్లాన్ని 1 రోజు నీడలో ఆరబెట్టండి. అప్పుడు ఆరుతాయి కదా. తర్వాత ఏం చేస్తారంటే ఒక పాత్రలో తీసుకొని అల్లం ముక్కలు మునిగేంత వరకు నిమ్మకాయ రసం పోయండి. అలాగే సైంధవ లవణం అని ఉంటుంది, రాక్ సాల్ట్. ఈ సైంధవ లవణాన్ని కూడా కొద్దిగా కలపండి. 2 రోజులు నీడలో ఆరబెట్టండి. తర్వాత ఎండలో బాగా ఎండబెట్టండి, ఉంచండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇది భావన అల్లం అవుతుంది. అంటే ఓరేసినటువంటి అల్లం అవుతుంది. ఈ భావన అల్లంగా పీల్చేటటువంటి దీన్ని 1 గ్రాము చొప్పున ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే మనం చెప్పుకున్నామే, ఈ నోట్లో నీళ్లు ఊరటం, అలాగే ఆహారం మీద రుచి లేకపోవటం, అలాగే ఆకలి లేకపోవటం, ఇలాంటి అన్ని ఇబ్బందులు తగ్గిపోతాయి. దీంతో ఈ డైజెస్టివ్ జ్యూసెస్ స్టిమ్యులేట్ అవుతాయి, జఠరసాలు బాగా ఉత్పత్తి అవుతాయి. చాలా అమేజింగ్ రిజల్ట్ ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి గృహ చికిత్స ఇది. కాబట్టి ఈ అన్ని సమస్యలలో కూడా దీన్ని మీరు వాడుకోవచ్చు. నోట్లో నీళ్లు ఊరటం, అరుచి, అలాగే ఆకలి లేకపోవటం, ఇలాంటి సందర్భాలలో మీరు ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. చిన్న ముక్కలుగా చేసినటువంటి అల్లాన్ని 1 రోజు నీడలో ఆరబెట్టి అవి మునిగేంత వరకు నిమ్మకాయ రసం పోసి కొద్దిగా సైంధవ లవణం కూడా కలిపి 2 రోజులు నీడలో తర్వాత ఎండలో బాగా ఎండబెట్టి ఉంచుకొని భావన అల్లం తయారు చేసుకోవాలి.
దీన్ని 1 గ్రాము చొప్పున ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి. అంతే. మీకు ఈ నోట్లో నీళ్లు ఊరటం, లేకపోతే ఆకలి అరుచి అనిపించటం, ఆకలి లేకపోవటం, ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య మూర్ఛ వ్యాధి, ఎపిలెప్సీ. ఇలాంటి ఈ ఎపిలెప్సీలో కూడా ఈ అల్లం ఉపయోగపడుతుంది. 2 టేబుల్ స్పూన్ల అల్లం రసాన్ని ఒక పెనం మీద పొంగించండి. అంటే అల్లాన్ని ఫ్రెష్గా దంచి రసం తీసి ఆ రసాన్ని మీరు పెనం మీద వేసి పొంగుతుంది. ఇలాగా 2 టేబుల్ స్పూన్లు అంటే దాదాపు 30 మిల్లీలీటర్ల అల్లం రసాన్ని పొంగించండి. ఇప్పుడు దీనికి తగినంత బెల్లం కలపండి. ఇలాగ బెల్లం కలిపి ఆ కాంబినేషన్ని, ఆ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి చొప్పున కొంతకాలం పాటు రెగ్యులర్గా విడవకుండా మీరు వాడే ప్రధానమైనటువంటి మందులతో పాటు వాడుకుంటూ ఉంటే మూర్ఛవ్యాధి తీవ్రత తగ్గుతుంది. దాని నుంచి బయటపడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక పురుషులలో శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఒక పెద్ద సమస్య. తరచుగా అప్రయత్నంగా వీర్యం పడిపోతూ ఉంటుంది. ఇలాంటి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషను, అలాగే ఈ స్పెర్మటోరియా అంటే నిద్రలో స్ఖలనం అయిపోతూ ఉండటం, నాక్టర్నల్ ఎమిషన్స్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఈ అల్లం ఉపయోగపడుతుంది. 1 స్పూను అల్లం రసానికి సగం ఉడికించినటువంటి కోడిగుడ్డు, అలాగే కొద్దిగా తేనె కలపండి. రోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ మేల్స్లో, పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య తగ్గుతుంది. అలాగే తరచుగా అప్రయత్నంగా వీర్యం పడిపోవటం తగ్గుతుంది అనే సమస్య తగ్గి ఈ పుంసత్వం పెరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన చికిత్స. ఎంతోమంది కుర్రవాళ్ళకి, టెన్షన్ పడే వాళ్ళకి, అరే శీఘ్రస్ఖలనం అయిపోతుంది, లేకపోతే ఈ నాక్టర్నల్ ఎమిషన్స్ అంటే రాత్రిపూట శుక్రం విడుదలవుతుంది అని కంగారు పడే వాళ్ళకి, దాని తర్వాత నీరసం వస్తుంది అని అనుకునే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి చికిత్స. చాలా తేలిక. 1 స్పూను అల్లం రసానికి సగం ఉడికించినటువంటి హాఫ్ బాయిల్డ్ కోడిగుడ్డు కలపాలి. అలాగే కొద్దిగా తేనె కలపాలి. ఒక మంచి రుచికరమైనటువంటి ఆహార ఔషధం అవుతుంది. దీన్ని ఇలాగా కలిపేసేసి రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య తగ్గుతుంది. ఇక మరొక సమస్య దద్దులు తయారవటం, అర్టికేరియా, అలాగే దురదగా అనిపించటం, ఇంకా మచ్చలు పడుతూ ఉండటం శరీరం మీద, ఇంకా మొటిమలు తయారవుతూ ఉండటం, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఈ అల్లం మీకు ఉపయోగపడుతుంది. ఏం చేస్తారు? తులసి ఆకులు, అలాగే పసుపు, ఈ రెండింటిని కూడా, తులసి ఆకులు మీకు ఈ బ్యాక్ యార్డ్లో ఉంటాయి కదా, అలాగే పసుపు మీ ఇంట్లో ఉండేదే. తులసి ఆకులు, పసుపు రెండింటిని కూడా అల్లం రసంతో నూరండి. అల్లాన్ని దంచి రసం తీసి అల్లం రసం పోస్తూ తులసి ఆకులు, ఈ పసుపు, ఈ రెండింటిని కలిపి నూరండి. నూరిన తర్వాత ఈ దద్దుళ్ళు, దురదలు, అలాగే మచ్చలు ఎక్కడైతే తయారయ్యాయో అక్కడ మొటిమలు, ఇలాంటి వాటిపైన పైకి లేపన కింద రాస్తూ ఉండండి. అవి త్వరగా తగ్గుతాయి. ఇక ఈ చర్మ వ్యాధులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నాన్ స్పెసిఫిక్గా అది సోరియాసిసా, అది అర్టికేరియానా, అవి మొటిమల, లేకపోతే అది ఇంకేదన్నా ఒక ఎలర్జీ సంబంధమైన సమస్య ఏదైనా కానివ్వండి. ఇలాంటి చర్మ వ్యాధుల్లో ఈ అల్లం బాగా పనిచేస్తుంది. ఆముదంలో అల్లం రసం కలపండి. కలిపి చర్మానికి రాయండి. దీంతో ఈ రకరకాల చర్మ వ్యాధులలో మంచి ఫలితం కనిపిస్తుంది. అవి త్వరితగతిన తగ్గుతాయి. ఇక పైత్య వికారాలు, అలాగే అగ్నిమాంద్యం అంటే ఆకలి లేకపోవటం, అలాగే అజీర్ణ వ్యాధులు అంటే ఇండైజెషను, ఇంకా వీటన్నిటి వల్ల తల తిప్పటం, ఇలాంటి వాటి అన్నిట్లోనూ ఈ అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లాన్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొద్దిగా నెయ్యి పోసి పెనం మీద ఆ నేతిలో దోరగా వేయించండి. తర్వాత వేయించిన తర్వాత అది దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. దాన్ని పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడి చేసుకున్నారు కదా, రెట్టింపు వేయించిన జీలకర్ర చూర్ణం కలపండి. ఈ జీలకర్రని కొద్దిగా వేయించి పొడి చేసుకొని ఆ వేయించిన జీలకర్ర చూర్ణాన్ని ఈ అల్లం చూర్ణాన్ని కలపండి. కలిపి ఆ మొత్తానికి సమానంగా పంచదార కలపండి. ఇప్పుడు దీన్ని ఇంజి రసాయనం అంటారు. ఈ ఔషధాన్ని అనేక సమస్యల్లో వాడచ్చు. పైత్య వికారాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, పుల్లగా తేరింపుల్లాగా రావటం, తర్వాత మంటగా అనిపించడం, ఇలాంటివి వీటిలో వాడచ్చు. ఆకలి లేకపోయినప్పుడు అగ్నిమాంద్యంలో వాడచ్చు. అజీర్ణ వ్యాధులు అంటే ఇండైజెషన్లో వాడచ్చు. అలాగే తల తిప్పటం, ఇలాంటి అనేక వ్యాధులలో దీన్ని వాడచ్చు. ఎలా వాడాలి? ఉదయం సాయంత్రం దీన్ని 1 లేదా 2 స్పూన్ల చొప్పున వాడుతూ ఉండాలి. నోట్లో వేసుకొని చప్పరిచ్చి నీళ్ళతో మింగేయాలి. దీంతో ఈ అన్ని రకాల సమస్యలలో అమోఘమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎలా వాడాలనేది మరొకసారి తెలుసుకుందాం. పైత్య వికారాల్లో, అగ్నిమాంద్యంలో, అజీర్ణ వ్యాధులలో, తల తిప్పటం అంటే
ఈ డిజీనెస్, వట్టిగో ఇలాంటి వాటిలో దీన్ని మీరు తయారు చేసుకొని వాడుకోండి. అల్లాన్ని తగినంత నేతిలో ముందు దోరగా వేయించి పొడి చేసుకొని రెట్టింపు వేయించిన జీలకర్ర పొడిని దానికి కలిపి ఆ మొత్తానికి సమానంగా పంచదార కలిపి నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పైచి వికారాలు, అలాగే ఆకలి లేకపోవటం, ఇండైజెషన్, తల తిరగటం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం 1 లేదా 2 స్పూన్ల చొప్పున నోట్లో వేసుకొని చప్పరించి మింగుతూ నీళ్ళు తాగాలి. ఇవన్నీ సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్. ఇలాంటి హై బ్లడ్ ప్రెషర్లో కూడా ఈ అల్లం ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దానికి నిమ్మకాయ రసాన్ని పెట్టండి, ఒక నిమ్మకాయ రసాన్ని. తర్వాత 2 స్పూన్ల అల్లం రసాన్ని కలపండి. ఇక 2 స్పూన్ల తేనె కూడా కలపండి. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడిని కలపండి. మీకు మంచి రుచికరమైనటువంటి ఔషధం సిద్ధం అవుతుంది. ఉదయం పూట దీన్ని తీసుకుంటూ ఉండండి. దీంతో రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. ఈ ఔషధాన్ని మీరు తీసుకుంటూ ఉంటే ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. అంటే గుండెదడ తగ్గుతుంది, తలదెప్పడం తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, అన్నిటికి మించి అలసట కూడా తగ్గుతుంది. చూసారా ఎంత సింపుల్గా ఈ అన్ని సమస్యలకి మనం చెక్ పెట్టచ్చు. గ్లాసు నీటికి ఒక నిమ్మకాయ రసాన్ని, అలాగే 2 స్పూన్ల అల్లం రసాన్ని, 2 స్పూన్ల తేనెని, 2 స్పూన్ల ధనియాల పొడిని కలపాలి. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటూ ఉండాలి. దీంతో హై బ్లడ్ ప్రెషర్లో మంచి ఫలితం ఉంటుంది. మీరు వాడే ప్రధానమైనటువంటి ఔషధం తాలూకు డోసును తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల ఈ పాల్పిటేషన్ కూడా తగ్గుతుంది, తలదెప్పడం తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, అన్నిటికి మించి ఈ వీక్నెస్ తగ్గుతుంది. ఇక మధుమేహం, అలాగే బహిష్టు నొప్పులు మహిళల్లో, ఇంకా ఇతర బహిష్టు దోషాలు, వీటన్నిటిలోనూ ఈ అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లం, అలాగే బిళ్ళ గన్నేరు ఆకులు, ఇంకా పసుపు, అలాగే సైంధవ లవణం, ఇంకా ఇంగువ, అలాగే మెంతులు. లిస్టు పెద్దదే, కానీ ఇది పనిచేసేటువంటి విధానం కూడా అమోఘంగా ఉంటుంది. ఈ అన్నీ సమంగా కలపండి. కుంకుడు గింజంత ప్రమాణంలో దీన్ని మజ్జిగతో కలిపి తీసుకుంటూ ఉండండి. అంటే దీన్ని నోట్లో పెట్టుకుని మజ్జిగతో మింగవచ్చు, లేదా మజ్జిగకి కలిపి తీసుకోవచ్చు. దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది. అలాగే ఈ మహిళల్లో బహిష్టు నొప్పులు ఇలాంటివి తగ్గుతాయి. ఇంకా బహిష్టు సంబంధమైనటువంటి దోషాలు కూడా దీంతో తగ్గుతాయి. చాలా ఈజీగా మీరు తయారు చేసుకోగలిగే అద్భుతమైనటువంటి ఔషధం ఇది. మధుమేహం, బహిష్టు నొప్పులు, బహిష్టు దోషాలు, వీటిలలో అల్లం, బిళ్ళగన్నేరు ఆకులు, ఇంకా రోజీ అంటారు, అలాగే పసుపు, సైంధవలవణం, ఇంగువ, మెంతులు అన్నీ కలిపి దాదాపుగా కుంకుడు గింజంత మోతాదులో మజ్జిగతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఈ డయాబెటీస్ అదుపులో ఉంటుంది. అలాగే ఈ డిస్మెనోరియా అంటారు, అంటే మెన్స్ట్రల్ పెయిన్ తగ్గుతుంది. ఇతర బహిష్టు దోషాలు ఏమైనా ఉన్నా కానీ తగ్గుతాయి. ఇక కొంతమందికి దగ్గు, అలాగే గొంతు నొప్పి, ఇంకా గొంతు బొంగురు ఇవి వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి దగ్గులో, గొంతు నొప్పిలో, గొంతు బొంగురులో కూడా ఈ అల్లం ఉపయోగపడుతుంది. అల్లాన్ని, లవంగాన్ని, అలాగే కొద్దిగా ఉప్పుని కలిపి తినండి. కాంబినేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒకసారి దీన్ని ప్రయోగం చేసి చూసుకున్నారనుకోండి, ఇంక మళ్ళీ మీరు లైఫ్లో మర్చిపోరు. అల్లం, అలాగే లవంగం, కొద్దిగా ఉప్పు కలిపి తినండి. దీంతో దగ్గు తగ్గుతుంది, గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే ఎక్కువగా మాట్లాడటం వల్ల, ఎక్కువగా పాడటం వల్ల వచ్చేటటువంటి గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక పెద్ద సమస్య కడుపు ఉబ్బరించటం, అలాగే తేన్పులు వస్తూ ఉండటం, ఇంకా పొత్తి కడుపు నొప్పిగా ఉండటం, అన్నిటికి మించి గ్యాస్ చేరటం. ఈ అన్ని సమస్యల్లోనూ ఈ అల్లం ఉపయోగపడుతుంది. ఎలా? ఇంగువని, అలాగనే ఉప్పుని, ఇంకా వాముని, అలాగే అల్లాన్ని, ఇంకా యాలకల్ని సమంగా కలపండి. ఉదయం సాయంత్రం దీన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉండండి. దీంతో పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది, గ్యాస్ కడుపులో చేరి ఇబ్బంది పెట్టడం అనే సమస్య తగ్గుతుంది, కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది, అలాగే ఈ తేన్పులు ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఈ కడుపు ఉబ్బరింపున్నా, తేన్పులున్నా, పొత్తి కడుపు నొప్పున్నా, గ్యాస్తో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. ఇంగువ, ఉప్పు, వాము, అల్లం, యాలకలు, సింపుల్. ఇవన్నీ సమంగా కలపాలి. ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ తేన్పులు ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. చూసారా, అల్లం ఏమాత్రం ప్రత్యేకత లేనటువంటి ఈ అల్లంలో ఇన్ని గొప్ప ఔషధ శక్తులు ఉన్నాయి.
కాబట్టి అల్లాన్ని ఈ అన్ని సమస్యల్లోనూ మీరు వాడుకోవచ్చు. అయితే వీటిని వాడుకోవాలంటే మీకు ఏంటంటే ముందు దీన్ని ప్రయోగించి చూసుకుంటే కొంతమందికి కొన్ని అద్భుతంగా పనిచేస్తాయి, కొన్ని ఏమంత పనిచేయవు. కాబట్టి మీకు ఏది పనిచేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది, ఆ తర్వాత వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఆయుర్వేద గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యలు, ఈ ఆరోగ్య సమస్యలు అనేవి, ఈ వ్యాధులు అనేవి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా వీటి మీద విజయం సాధించవచ్చు. అలాగే మరొక విషయం, మామూలుగా ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక విషయం గురించి మనకి పూర్తిగా అవగాహన ఉండాలంటే, ఆ వ్యాధి కానీ ఆ సమస్య కానీ దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నట్స్ అండ్ బోల్ట్స్ అంటారే, దానికి నాలెడ్జ్ అనేది అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. కాబట్టి ఈ వీడియోలోని సమాచారం నచ్చిందని, నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన బెల్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ని కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ ఛానల్ తాలూకు లింక్ని మీ సర్కిల్స్కి, అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ షేర్ చేయండి. అప్పుడు దీంట్లోని సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.